తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల్లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా వరదలతోటి అతలకుతలం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఉన్న మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ఇళ్లలోనే ప్రజలు ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకోవడం జరిగింది. ఖమ్మం చేరుకున్న తర్వాత ఖమ్మంలోని మదన నియోజకవర్గం పరిశీలించారు, అదేవిధంగా వర నియోజకవర్గం పరిశీలించారు. దాంతోపాటుగా ఖమ్మం చేరుకున్న తర్వాతకి ఎవరైతే వరదలు చిక్కుకొని పోయారో వారి గురించి ఆరాలు తీసి తక్షణమే వారికి హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాన్ని తరలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటుగానే జిల్లా కలెక్టర్ గారు దాంతోపాటుగానే పలు ప్రాంతాలను పరిశీలిస్తూ ఎవరైతే వరదల్లో చిక్కుకొని పోయారో వారిని తక్షణమే ఒడ్డుకు చేర్చాలని, పునఃస్థితిని తరలించాలని వారు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇదే వర్షం మళ్ళీ ఇంకో 2 రోజులు కురిసినట్లయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నో విధాలుగా పూర్తిగా నీటి మునిగే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే రాకపోకలు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారు. ఎంతో మందికి జ్వరాల బారిన పడి ఇంట్లో ఉన్న పరిస్థితి నెలకొంది. వారికి ఎటువంటి వైద్యాలు అందక వారిప్పుడు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ జ్వరాలతో బాధపడుతున్న వారికి గ్రామాల్లో ఎవరైతే DMHO లిస్టు తీసుకొని తక్షణమే వారికి సరైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్తో ప్రకాష్ తోటి వినోద్ కుమార్, ఖమ్మం.